డబ్బులకి కొరత కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు అంటే మీకు స్ట్రగుల్ సస్టైన్ చేసుకునే స్ట్రగుల్ ఉంటుంది కదా సార్. ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేది ఉంటుంది చూసారా, అది మీ ఫైనాన్సెస్ అనేది మీ డిసిప్లిన్ బట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మన చేతిలో ఉన్న పని. ఈ కెరియర్ సంబంధించి ఆ స్ట్రగుల్ వేరే ఉంటుంది సార్. అంటే దీన్ని వచ్చిందని ఎలా నిలబెట్టుకోవాలి, అంతేగా మరి ఇది తప్పితే వేరేది రాదు. నేను ఫిట్ కాదు దేనికి, నేనేం చేయలేను, నా బేసిక్గా బిజినెస్ కానీ కానీ అసలు ధ్యాస లేదు, ఐఎమ్ నాట్ రైట్ పర్సన్. చేసి కూడా ఏదో ఒళ్ళంతా కాల్చుకున్నట్టు ఏం లేదు సార్. ఒకటి ఏదో సీజీ కంపెనీ ఏదో పెట్టాను, తొందరగా రియలైజ్ అయ్యాను. నేను నాకున్న అదృష్టం ఏంటంటే చాలా తొందరగా తెలుసుకుంటాను నేను వెంటనే, దాన్ని ఎక్కువ ట్రాక్ ప్రమాదాన్ని వెంటనే. ఎక్స్పీరియన్స్ ఆ రోజుల్లో ఒక 30 lakhs అయింది సార్. 30 lakhs అది ఎక్కువే సార్. మరి ఆ రోజుల్లో 30 lakhs నేను చెప్పేది 2002-03 అంటే 30 lakhs ఇస్ గుడ్ అమౌంట్. సీజీలు అవి అప్పుడు జరిగింది. దాని తర్వాత ఐ రియలైజ్డ్ ఇది అసలు మనకి సంబంధం లేని డిపార్ట్మెంట్. అది కూడా నేను సినిమాలో ట్రై చేశానండి. సినిమా సీజీలే కాబట్టి అనుకున్నాను, కానీ ఐ సెడ్ లేదు, బాగున్నప్పుడు దీన్ని కరెక్ట్ చూసుకుంటే సరిపోతుంది కదా టైం. అంతే కదా, ఈ లైన్లో ఉన్నప్పుడు ఆ లైన్లోనే. అవును, అంటే అవకాశాలు రానందుకు స్ట్రగుల్ అవుతుంటారు కదా మీరు జనరల్గా. అవును సార్. మీకు ప్రతి యాక్టర్ ఫేజ్కి కూడా ఒక ఫేజ్ వస్తుంది సార్, ఎక్కడో కంటిన్యూస్గా ఒకేలా ఉండదు కదండి. ఎప్పుడు ఉండదు, సాధ్యమే. హీరో పెద్ద పెద్ద హీరోలకే లేదు. ఇప్పుడు మాలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ మేము 20లో స్టార్ట్ అయ్యాం, ఎక్కడో యంగ్ ఉన్నంత వరకు యంగ్ విలన్ చేస్తాం. దాని తర్వాత మీరు ఎక్కడో స్ట్రక్ ఇన్ బిట్వీన్, మీరు ఇద్దరు యంగ్ విలన్ చేయలేరు, ఫాదర్ రోల్స్ చేయలేరు. అవును, ఆ ఫేజ్లో ఉన్నాం మేము యాక్చువల్గా. అవును, ఆ ఫేజ్లో ఉన్నాను నేను. అవును. సో ఇప్పుడు నా 45 సార్, 44. ఓకే. యాజ్ ఏ గ్రో ఇంకా బెటర్ రోల్స్ వస్తాయి. కరెక్ట్. ఫాదర్ గా వచ్చే టైంకి 50s లో క్యారెక్టర్స్ చూసినా కూడా ఫాదర్ మాట్లాడుతుంటాడు, ఒకటి దెబ్బలు తింటుంటాడు. ఇప్పటికి అలానే ఉంది. ఆ ఫార్ములాలో ఏం మార్పు లేదు. తర్వాత మీరు కొంచెం ఆ 40s 30s దాటి 35 దాటిన తర్వాత ఆ కొట్టడం కూడా ఇష్టపడరు. అవును, అంటే ఇతను ఎక్కడో మీరు ఆ యంగ్ గా కనపడరు, ఎక్కడ మెల్లగా తేడా వస్తుంది. ఆ ఫేజ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు నేను వెయిటింగ్ 50 తొందరగా వస్తే హ్యాపీగా ఫాదర్ వేషాలు చేసుకుంటా. అవును సార్, అసలు కెరియర్ అక్కడ అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అసలు కెరియర్ అక్కడ ఉందనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఇప్పటికీ యూఆర్ బిజీ కదా. ఐఎమ్ వెరీ బిజీ సార్. ఫార్చునేట్లీ ఒక డజన్ సినిమాలు అయితే గ్యారంటీ కన్ఫర్మ్ గా సార్, కన్ఫర్మ్ గా. మధ్యలో కరోనా ముందు కొంచెం అటు ఇటు కొంచెం డల్ ఫేజ్ ఉన్నా కూడా మరీ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎప్పుడు లేదు సార్. ఐఎమ్ హ్యాపీ. అంటే మీకు ఏదో ఒక గ్రే పీరియడ్ ఉంటుంది కదా మామూలుగా, అవకాశాలు రాని. ఆ పీరియడ్ ఇంకా మీకు ఎప్పుడు రాలేదు అసలు? వచ్చింది సార్, వచ్చింది కదా. అదే నేను 3 years ఉంది సార్. ఆ టైంలో ఎక్కువ ట్రావెలింగ్ చేసాం, ఫ్యామిలీ సపోర్ట్, నా వైఫ్ పిల్లలు, ఇక వీళ్ళు మెయిన్ ఫ్యామిలీ. ఎందుకంటే జగపతి బాబు లాంటి వాళ్ళు కూడా ఒకసారి చెప్పారు, అస్తమానం ఫోన్ అంక చూసుకునేవాడంట, ఎవరిని ఫోన్ చేస్తారేమో వేషం ఇస్తామని. జగపతి బాబు గారు అంటే ఇప్పుడు ఆయన సెకండ్ ఫేజ్ లో కదా సూపర్ హిట్ అయిపోయింది. అవును సార్, అవును. ఆయన ముందు చూడని గ్లోరీ అంతా కూడా అసలు హీరోగా అప్పుడు కూడా చూడలేదు సార్. హీరో అప్పుడు అసలు ఏం చూడలే, ఆయన వైఫల్యాలే కదా. అవును, అవును. సో అలా చూస్తూ ఉండేవాళ్ళు. నాకు అంత బ్యాడ్ ఎప్పుడు జరగలేదు సార్. కాకపోతే హీరో చేసిన తర్వాత విక్రమార్కుడు మెయిన్ విలన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సీన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందండి. ఎక్కడో దూకుడు కానీ కొన్ని సినిమాలు ఒక్కొక్క సీన్తో మళ్ళీ స్టార్ట్ అయ్యి, మళ్ళీ బృందావనం చేసిన తర్వాత కూడా మెయిన్ విలన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది ఏంటో ఇప్పటికీ నేను క్రాక్ చేయలేకపోయాను. సో అది నాకు అర్థం కాక అన్ని చేయడం మొదలెట్టేశాను. ఇంకా ఒక సీన్ లేదు, 2 సీన్ లేదు, అనవసరం అనేది రియలైజ్ అయ్యాను నేను. సో ఇది చేశానని చెప్పేసి ఇవి కూడా రాకుండా ఏం లేవు మెయిన్ రోల్స్. అవును, మెయిన్ రోల్ చేశానని చెప్పేసి కంటిన్యూస్ మెయిన్ రోల్స్ ఇవ్వలేదు. సో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు జడ్జ్ చేయాలి దీన్ని? వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, రియలైజ్ అయ్యి ఇంకా వచ్చినట్టు. ఇప్పుడు పలానా